సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి సంఘం భవనం వద్ద 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న వంటశాల నిర్మాణానికి ఎంపీ రఘునందనరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రైతులు, చేనేత కార్మికులు వెన్నెముక లాంటి వారని అన్నారు. తరతరాలుగా వస్తున్న చేనేత కళను కాపాడడంతో పాటు నేతన్నల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. చేనేత కార్మికులకు రుణ సదుపాయాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ సౌకర్యాలు, చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. నేతన్నలు తయారు చేసే సాంప్రదాయ ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ. అగ్గిపెట్టెలో ఇమిడే చీరల వంటి అరుదైన కళాత్మక ఉత్పత్తులను తయారు చేసే నైపుణ్యం తెలంగాణ చేనేత కార్మికుల ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను నేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవదాస్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు స్వర్గం రాజేశం, పద్మశాలి సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. सर